హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం వచ్చేసి విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ తర్వాత ఉన్నాం అనమాట. సో మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ జనాలు క్రౌడ్లు చూస్తుంటే, సో ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే మనకు రేపు సాయంత్రం 4 గంటలకైతే మెగా ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే చూస్తున్నారు కదా సార్, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి 256 కట్అవుట్ అయితే ఇక్కడ లాంచ్ అవబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సో రేపైతే కొంతమంది మూవీ టీం కూడా రాబోతున్నారని తెలుస్తుంది అనమాట. సో ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అలాగే తమన్నా కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అసలు చూస్తుంటేనే గూజుమ్స్ వస్తున్నాయి కదా. సో కట్అవుట్ ఎందుకంటే మనం ప్రీవియస్గా ఏ సినిమా చూసుకున్నట్లయితే కట్అవుట్లు అనేది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు, అందరూ ఫ్లెక్సీలతో సో చేసుకునేటోళ్ళు. బట్ ఇక్కడ కట్అవుట్ అనేసరికి అసలు ఎలాంటి కట్అవుట్ చూస్తున్నారు కదా, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ 256 కట్అవుట్ అనమాట. అది రామ్ చరణ్ గారిది అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది రేపు 4 గంటలకు ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పుకోవాలి. సో అలాగే మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద ఫీస్ట్ అనే చెప్పుకోవాలి, ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలన్నమాట. సో సంక్రాంతికి అయితే రేపు నుంచే స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవాలి. సో గేమ్ చేంజర్కి సంబంధించి ఆ లుక్ కూడా చూడండి. సో ఈ లుక్ కూడా ఎక్కడ రివీల్ అవ్వలేదు నాకు తెలిసి, ఈ కట్అవుట్లో ఉన్న ఆ లుక్ కూడా. సో ఇక్కడ కట్అవుట్లు అయితే లుక్ లాంచ్ అయిపోతున్నారనమాట. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడైతే మెగా ఫ్యాన్స్ కూడా చాలామంది వచ్చున్నారనమాట. సో ఇలాంటి కట్అవుట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్. ప్రీవియస్ మన ప్రభాస్ గారికి అయితే కట్టడం జరిగింది. సో అది కూడా 250 ఏమో, బట్ ఇక్కడైతే 256. సో ఇండియాలోనే ఇలాంటి కట్అవుట్ అయితే ఎక్కడా లేదని చెప్పుకోవాలి. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే హ్యాపీ అనే చెప్పుకోవాలి. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఫేద అయిపోతారు. సో రేపైతే ఈ గ్రౌండ్లో అయితే ఫుల్ ఫీస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. పెద్ద పండుగ అయితే జరగబోతుంది. సో క్రౌడ్ కూడా చాలామంది వస్తారు, మీరు అక్కడ చూస్తున్నారు కదా. సో పాసుల కోసం కూడా చాలామంది వస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు. అలాగే చాలామంది కుర్రోళ్ళు కూడా పాసుల కోసం అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో కట్అవుట్ చూస్తుంటే మాత్రం విజువల్గా చూస్తుంటే డైరెక్ట్గా అయితే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట ఆ లుక్. కానీ ఆ లుక్ అసలు ఇలాంటి అంటే చూసాం కానీ గేమ్ చేంజర్ ఎలాంటి లుక్ చూడలేదన్నమాట. సో రైలు పట్టాల మీద కూర్చున్న చూసాం కానీ సో అసలు నిలిచి కూడా అసలు మామూలుగా లేదనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళ కట్అవుట్ కూడా పూర్తిగా వస్తుంది, నైట్కి అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు. సో దగ్గరికి కూడా తీసుకెళ్తాను. సో ఇదైతే మెగా ఫ్యాన్స్కి అయితే ఒక పండుగనే చెప్పుకోవాలి. సో రామ్ చరణ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే అసలు ఏదైనా చూస్తున్నారు కదా. సో భారీ కట్అవుట్ అనమాట. సో చూస్తున్నారు కదా, హై ఫీస్ట్ అని చెప్పుకోవాలి. అసలు పక్కన దగ్గర నుంచి చూస్తుంటే అది గుజుమ్స్ వస్తున్నాయి అనమాట. 256 అంటే మామూలు విషయం కాదు, చూస్తున్నారు కదా. సో ఆ మనుషులు కూడా పెట్టలెక్క కనిపిస్తున్నారు. అసలు మామూలుగా లేదు కట్అవుట్ అయితే. సో రేపు నుంచి మెగా అంటే గేమ్ చేంజర్ యొక్క సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ రేపైతే కొంతమంది సెలబ్రిటీస్ గేమ్ చేంజర్లో చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ అలాగే దిల్ రాజ్ కానీ ప్రొడ్యూసర్ కొంతమంది ఆర్టిస్టులు కూడా రాబోతున్నారని అయితే టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే పాసుల కోసం అయితే రావడం అయితే జరుగుతుంది. సో అలాగే